రాము అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి గవర్నమెంట్ బేస్డ్ స్కిల్ ప్రోగ్రామ్ అనేది తీసుకున్నాడు. అది తీసుకున్న తర్వాత కూడా సర్టిఫికేషన్ వచ్చాక కూడా తనకి ఉద్యోగం అంటూ రాలేదు. ఈ స్టోరీ యొక్క రాముదే కాదు, ఎన్నో కోట్ల మంది భారతీయులది. లాస్ట్ 10 ఏళ్లలో మన గవర్నమెంట్ ఆల్మోస్ట్ 1.4 crore పీపుల్కి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఇచ్చి సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. కానీ ఇప్పటికి కూడా మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది ఉంది. ఎందుకు ఈ రకంగా ఉంది, అసలు ఈ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏమిటి, ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఈ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయగలగాలి. ఈ ఆన్సర్ ఏదైతే ఉందో దీన్ని కమెంట్స్లో పెట్టండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే ఏమిటి? అయితే మన ఇండియాలో మెయిన్గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాప్స్ వచ్చేసరికి స్కిల్స్ అన్నమాట. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది యూత్లో లేకపోవడం వల్ల గవర్నమెంట్ అందరికీ స్కిల్స్ అనేవి అవసరం అని చెప్పి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్, అంటే మెడికల్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, బ్యూటీ పరంగా కావచ్చు, అలా వేరియస్ సెక్టర్స్లో స్కిల్స్ డెవలప్ చేయడం కోసం మనకి గవర్నమెంట్ ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే ప్రతి స్కీమ్కి కూడా నోడల్ మినిస్టర్ అనేది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. దీనికి నోడల్ మినిస్టర్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో ఇట్ వాస్ ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ మెయిన్గా కూడా ఇదంతా ఎన్ఎస్టీసీ అప్రూవ్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయడం. దాని తర్వాత ఎవరైతే ఈ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఒక అసెస్మెంట్ లాంటిది పెట్టి, ఆ అసెస్మెంట్ కనుక కంప్లీట్ చేస్తే మీకు గవర్నమెంట్ నుంచే సర్టిఫికేట్ అనేది వస్తుంది, ఎస్ఎస్సి అని చెప్పి. దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ దీంట్లో మెయిన్గా వన్ ఆఫ్ ద సాలెంట్ ఫీచర్స్ వచ్చేసరికి ఇది చాలా ఫ్రీ అనమాట. సో ఫ్రీగా మీరు డిఫరెంట్ స్కిల్స్ ఏవైతే ఇప్పుడు దీంట్లో మొత్తం మనకి 4 phases అనేవి జరగడం జరిగింది. ప్రతి ఫేజ్ని కూడా వాళ్ళు ఇండస్ట్రీ రిలవెంట్గా ప్రతిసారి డిమాండ్స్ అనేవి చేంజ్ చేస్తూ దాని తగ్గట్టుగా కోర్సెస్కు డిజైన్ చేసి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఈ స్కీమ్ ఫోకస్ వచ్చేసరికి అన్ఎంప్లాయిడ్ యూత్, ఎవరికైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో అండ్ రీసెంట్గా కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఆర్ మధ్యలో ఆపేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మెయిన్ ఫోకస్గా పెట్టి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. అండ్ ఎవరికైతే సర్టిఫికేషన్ వస్తుందో వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్, జాబ్ అసిస్టెంట్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను చెప్పినట్టుగా దీనికి మెయిన్గా 4 ఆబ్జెక్టివ్స్ అనేవి ఉన్నాయి. ఇది కూడా మనకి ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ అనేది ఉంది. ఫస్ట్లీ మెయిన్గా యూత్ ఎప్పుడైతే కాలేజ్ నుంచి బయటకు వస్తారో వాళ్ళకి ఇండస్ట్రీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. అంటే జాబ్లో మన కాలేజ్లో నేర్చుకునేది ఒకటి, కానీ జాబ్లో చేయాల్సింది ఇంకొకటి. ఈ రకంగా యూత్ని ఇండస్ట్రీ రెడీ అండ్ జాబ్ రెడీ చేయడం కోసం ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్స్. సెకండ్ ఆబ్జెక్ట్ చూసుకుంటే టు ప్రమోట్ ద ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ స్కిల్స్ త్రూ సర్టిఫికేషన్. దీనే మనము వొకేషనల్ ట్రైనింగ్ అని కూడా అనొచ్చు. అయితే ఇండియాలో చూసుకుంటే ఈ వొకేషనల్ ట్రైనింగ్కి అంతగా వాల్యూ లేదు. బట్ ఎవరైతే ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానీ, ఉమెన్ కానీ, అలా వేరియస్ పీపుల్ ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఈ రకమైన స్కిల్స్ డెవలప్ చేస్తే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని టు ప్రమోట్ ఫార్మల్ రికగ్నిషన్ ఆఫ్ స్కిల్స్, వాళ్ళకుండే స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫార్మల్గా రికగ్నైజ్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం కోసం అనమాట. థర్డ్లీ మనకి ఈ ఎడ్యుకేషన్ అండ్ ఇండస్ట్రీ పరంగా గ్యాప్ ఏదైతే ఉందో ఆ స్కిల్స్ అన్నిటిని ఇచ్చి దాన్ని బిల్డ్ చేసి ఆ గ్యాప్ తీసేసి వీళ్ళని ఇండస్ట్రీ రెడీ ఆర్ జాబ్ రెడీ చేయడం ఈజ్ ద థర్డ్ ఆబ్జెక్టివ్. లాస్ట్లో చూసుకుంటే మనకి ప్రతిసారి జాబ్ ఒకటే చేయాలని లేదు. ఎవరైతే ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ మేబీ ఈవెన్ సొంతగా కంపెనీ స్టార్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ రకంగా దీస్ ఆర్ ద 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ స్కీమ్. నేను చెప్పినట్టుగా మనకి మెయిన్గా దీని వరకు 4 phases నడిచాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ర్యాపిడ్గా రోల్అవుట్ చేశారు, అప్పుడే లాంచ్ చేశారు కాబట్టి మాస్ సర్టిఫికేషన్, ఎక్కువ మందికి స్కిల్స్ సర్టిఫికేట్ వచ్చేలాగా, ఎక్కువ మంది ట్రైన్ చేసేలాగా ఎక్కువ మంది జనాల్ని మీద ఫోకస్ చేయడం జరిగింది. కానీ సెకండ్ ఫేజ్ వచ్చేసరికి మెయిన్ స్ట్రక్చర్, ప్రాపర్గా స్ట్రక్చర్ తీసుకొచ్చేసి ఏవైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నామో దాని క్వాలిటీ ఇంకా పెంచడం అనేది జరిగిందనమాట. తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేసరికి మనకి మెల్లగా ఈ టైం వచ్చేసరికి 2021 నుంచి మార్కెట్ పరంగా కొన్ని డిమాండ్స్ అనేవి రావడం జరిగింది. అంటే ఈ రకమైన స్కిల్స్లో ఎక్కువ డిమాండ్ ఉండడము, ఇదంతా కూడా గవర్నమెంట్ మొత్తం సర్వే అంతా చేసి ప్రాపర్గా తెలుసుకొని డిమాండ్ డ్రివెన్ స్కిల్లింగ్, అంటే ఏ రకంగా అయితే డిమాండ్ పరంగా మార్కెట్ డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ పరంగా స్కిల్స్ అనేవి మొత్తం డిజైన్ చేసి ఆ పరంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం చేసిందన్నమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసరికి మనకి 4th phase అనేది లాంచ్ అయింది. ఈ 4th phaseలో క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ లాంటి లేటెస్ట్ స్కిల్స్
ఏవైతే యూత్కి చాలా ఇంపార్టెంటో అండ్ ఏవైతే కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయో ఇవన్నీ కూడా మనకి 4th ఫేజ్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. నా దీని కింద మనకి సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అని ఉన్నాయి. ఇవి మెయిన్గా దీస్ ఆర్ నథింగ్ బట్ ఆర్ ఇండస్ట్రీ లెడ్ బాడీస్ సెటప్ అండర్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇక్కడ మనకి మెయిన్గా ఇష్యూ ఏమైపోయింది, దీస్ ఆర్ లైక్ కంపెనీ సెటప్, లైక్ దే ఆర్ ఇండస్ట్రీ లెడ్ బాడీస్ అండర్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు ఎన్ష్యూర్ దట్ స్కిల్ ట్రైనింగ్ ఇన్ ఇండియా మ్యాచెస్ ద నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. అంటే వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ కంపెనీ చూసుకునేది. నౌ దే యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఇండస్ట్రీ అండ్ ద స్కిల్లింగ్ ఎకోసిస్టమ్. అంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి కొన్ని డిమాండ్స్ ఉంటాయి, ఇండస్ట్రీకి కావాల్సిన అవి ఏ రకంగా కావాలి, బట్ ట్రైనింగ్లో నిజంగా వస్తున్నాయి లేదా, ఈ రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని కవర్ చేయడం కోసం కూడా ఈ సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ అనేవి పెట్టడం జరిగింది. సో యాజ్ ఐ సెడ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, ఈ కౌన్సిల్ అన్నిటికీ కూడా మెయిన్ లైక్ కీ రోల్స్ వచ్చేసరికి ఇవి. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద ఇండస్ట్రీ స్కిల్ నీడ్స్, ఇండస్ట్రీకి ఏ రకంగా కావాలి. తర్వాత డెవలపింగ్ ద నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిఫికేషన్ ప్యాక్స్. థర్డ్లీ టు అప్రూవ్ అండ్ స్టాండర్డైజ్ ద ట్రైనింగ్ కరికులంని అప్రూవ్ చేసి స్టాండర్డ్గా ఒక్కో స్కిల్కి ఒక్కో రకంగా పెట్టడం. దాంట్లో ఓవర్సీయింగ్ ద అసెస్మెంట్, ఈ రకంగా అసెస్మెంట్ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అసెస్మెంట్ ఉంటుంది కదా, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ ట్రైనింగ్స్ చూసుకోవడం. ఎన్ష్యూరింగ్ ద అలైన్మెంట్ విత్ ద ఇండస్ట్రీ హైరింగ్ రిక్వైర్మెంట్స్ అండ్ సపోర్ట్ రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్, అంటే లైక్ ముందుగానే లెర్నింగ్ అంటే కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పి అంతా చూసుకోవడం. అండ్ లాస్ట్లీ వర్కింగ్ విత్ ఎంప్లాయర్స్ టు ప్రమోట్ ద అప్రెంటిస్షిప్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ కౌన్సిల్స్కి రోల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే డెస్పైట్ మనం చెప్పినట్టుగా లాస్ట్ మనకి 10 ఏళ్లలో చూసుకుంటే 1.4 అప్రాక్సిమేట్లీ 1.4 crore యూత్ని మనం ఈ స్కిల్కి ఏమంటాము ఈ స్కీమ్ కింద ట్రైన్ చేయడం అనేది జరిగింది. అయినా కూడా ఇప్పటికీ లార్జ్ సెక్టర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ అన్ఎంప్లాయిడ్. అయితే ఇష్యూస్ ఏమొచ్చాయి మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్లీ మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదైతే ఉందో అని అన్ఈవెన్గా వచ్చిందనమాట. ఈ అన్ఈవెన్ ఎంప్లాయబిలిటీ అవుట్కమ్స్ అండ్ దాంతోపాటు మోడెస్ట్ వేజ్ గెయిన్స్, అంటే వేజ్ పరంగా కూడా మనం కరెక్ట్గా ఎన్ష్యూర్ చేయలేకపోయాం. సెకండ్లీ అన్ని జాబ్స్ కూడా మనకి ఇన్ఫార్మల్ సెక్టర్లోకి వెళ్ళిపోయాయి తప్పితే అండ్ లిమిటెడ్ రికగ్నిషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఈ ఎస్ఎస్సి ఇచ్చే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సిడర్ చేయడం మానేసింది. అండ్ ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏం చేశాయి, ఎక్కువగా డిగ్రీ వాటికి ఎక్కువ ఫోకస్ ఇచ్చాయి. బికాస్ ఇక్కడ వన్ ఆఫ్ ద కీ ఇష్యూస్ ఏంటంటే మనకి ఈ ఎస్ఎస్సి ఏవైతే ఉన్నాయో దీనికి డైవర్స్ రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఎస్ఎస్సికి ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ ఆస్పెక్ట్ అనేది ఇవ్వలేదు. అంటే మీకు జాబ్ రాకపోయినా కూడా మీరు వెళ్ళి వాళ్ళని అడగలేరు నాకు ఎందుకు జాబ్ రాలేదు అని చెప్పి. సో ఆ రకంగా ఈ ఎస్ఎస్సికి అకౌంటబిలిటీ అనేది తగ్గిపోయింది అనమాట. అండ్ ఓన్లీ 4.1% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ హ్యాస్ ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్. అంటే ఈ ఫార్మల్ వొకేషనల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఓన్లీ 4.1%. అండ్ ఇదంతా మనకి ఎందుకు ఇంపార్టెంట్, మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద గ్రాస్ ఎన్రోల్మెంట్ ఆఫ్ 50% 6 to 8% చేయడానికి జరుగుతుంది. అండ్ ఇది మెయిన్లీ స్కూల్ ఎన్రోల్మెంట్ ఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలంటే మనకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆర్ వొకేషనల్ ట్రైనింగ్ ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. నౌ దాంతోపాటు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ వీక్ ఇండస్ట్రీ పార్టిసిపేషన్. అంటే ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో కస్టమర్స్లా చూస్తున్నాయి తప్పితే దే ఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ దస్ ఎస్ఎస్సి స్కిల్లింగ్ ఆ సర్టిఫికేషన్ అంతా కూడా. అండ్ పబ్లిక్ స్కిల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ స్కిల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా కన్సిడర్ చేయడం లేదు. అండ్ హై అట్రిబ్యూషన్ అండ్ లాంగ్ ఆన్బోర్డింగ్ సైకిల్స్ పర్సిస్ట్. అంటే ఒకసారి ఒక పర్సన్ తీసుకున్నా కూడా బేస్డ్ ఆన్ ఈ సర్టిఫికేట్ వెళ్తే ఆ పర్సన్కి ఆన్బోర్డింగ్ అనేది చాలా కష్టం అయిపోయింది త్రూ ద ఇండస్ట్రీ ఆర్ కంపెనీస్ పరంగా. అండ్ ఈ అప్రెంటిస్షిప్ ఏదైతే ఉందో వీటి పరంగా ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్ని కంపెనీస్లో అన్ఈవెన్గా ఒకే దగ్గర అంటే అన్ని చోట్ల ఒకేలా కాకుండా అవన్నీ డిఫరెంట్గా ఉండడం జరిగింది. అండ్ ఇండస్ట్రీ ఆఫెన్ కన్జ్యూమ్ స్కిల్లింగ్ అవుట్పుట్ రాదర్ దాన్ డిజైనింగ్ ట్రైనింగ్. అంటే ఎంతసేపు ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కూడా దీనివల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ఇండస్ట్రీ వాళ్ళకి. బికాస్ ఇప్పుడు కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయిన వ్యక్తికి వెంటనే ట్రైనింగ్ ఇవ్వడము అని చెప్పంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ కాస్ట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. ప్రతిసారి కూడా కాలేజ్ నుంచి ఒక పర్సన్ని ఇండస్ట్రీలోకి తీసుకున్నా కూడా ఆర్ కంపెనీలోకి తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక 3-4 months ట్రైనింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళు కాలేజ్ నుంచి తీసుకునే వాళ్ళకి ఎంత సీరియస్గా అయితే ట్రైనింగ్కి తీసుకుంటున్నారో నౌ దే ఆర్ నాట్ లైక్ గివింగ్ ద సేమ్ ఇంపార్టెన్స్, అదే రకమైన ఇంపార్టెన్స్ దీని ద్వారా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం లేదనమాట.
సో ద కోర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఈస్ దిస్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్. అంటే ఇంటెండెడ్ రోల్ ఏం చేయాలి, ఫస్ట్ అది స్టాండర్డ్స్ అనేవి డిఫైన్ చేయాలి. ఈ స్కిల్స్కి స్టాండర్డ్స్ ఈ రకంగా ఉండాలి అని చెప్పి, అండ్ ఈ స్టాండర్డ్స్ అన్ని ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇండస్ట్రీకి అలైన్మెంట్ ఉండేలా చేయాలి. అండ్ దాంతోపాటు సర్టిఫై ద జాబ్ రెడీనెస్, జాబ్కి రెడీగా ఉన్నారా లేదా కూడా అంతా సర్టిఫై కూడా వాళ్ళే చేయాలి. బట్ మెయిన్గా ఇష్యూ ఏమైపోయింది, ఫ్రాగ్మెంటెడ్ సిస్టమ్. అంటే కొన్ని రోల్స్ కొంతమందికి, ఇంకొన్ని రోల్స్ కొంతమందికి ఇవ్వడం వల్ల మెయిన్గా అకౌంటబిలిటీ అని మిస్ అయ్యి నో సింగిల్ పాయింట్ ఆఫ్ అకౌంటబిలిటీ, ఒక సింగిల్ పాయింట్ అనేది లేదు అకౌంటబిలిటీ అడగడానికి. దెన్ ఈ రకంగా చూసుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి గ్లోబల్ సర్టిఫికేట్స్ AWS గూగుల్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్స్ అంత ఇంపార్టెన్స్ అయితే వాటికి రాలేదు, అండ్ ఆ వాల్యూ కూడా దీనికి ఇవ్వడం లేదు. అండ్ దీస్ అవుట్కమ్స్ ఆర్ నాట్ లింక్ టు ద ఎంప్లాయ్మెంట్ సక్సెస్. ఈ రకంగా దీని అవుట్కమ్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్కి అల్టిమేట్గా ఎంప్లాయ్మెంట్ అనేది రావడం లేదు. అల్టిమేట్గా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మనం ఏదైతే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లాంచ్ చేశామో అది అల్టిమేట్గా స్కిల్స్ ఇచ్చేసి ఇండస్ట్రీ రెడీ, జాబ్ రెడీ చేయడం కోసమే ట్రై చేస్తాము. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ ఆ పర్పసే డిఫీట్ అయిపోయింది అనమాట. సో దీని అన్నిటికీ రూట్ కాజ్ ఏంటి, ఇండియా స్కిల్లింగ్ ఛాలెంజ్ ఈజ్ అకౌంటబిలిటీ ఫెయిల్యూర్. మెయిన్గా అకౌంటబిలిటీ అనేది మిస్ అవ్వడం వల్లే ఈ ప్రాబ్లం అంతా కూడా వచ్చింది. అండ్ స్టాండర్డ్స్ ఎగ్జిస్ట్ బట్ హైరింగ్ ఈజ్ నాట్ అలైన్ టు దెమ్. అండ్ ఇప్పుడు స్టాండర్డ్స్ కొన్ని ఉన్నాయి కానీ ఈ హైరింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్స్కి అలైన్ చేయలేదు అనమాట. అండ్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఈ సర్టిఫికేట్స్కి కూడా ఎకనామిక్ వాల్యూ అనేది ఎక్కువగా అటాచ్ చేయలేకపోయాము. బికమింగ్ ద మోడెస్ట్, లైక్ గివింగ్ ద మోడెస్ట్ సాలరీస్ ఆర్ మోడెస్ట్ ఇన్కమ్. అండ్ ఈ ప్లేస్మెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఏదైతే ఉందో ఇదంతా డిఫ్యూజ్డ్ అయిపోయింది. ఈ రకంగా డిఫ్యూజ్డ్ అవ్వడం వల్ల ఒక పర్సన్ అకౌంటబిలిటీ లేకపోవడం వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. నా వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, మనం ఏం చేయాలి, మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్లోనే ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఆ రకంగా ఇంటిగ్రేట్ చేసినప్పుడు అదే కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఆ పర్సన్కి ఫార్మల్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, గ్రాస్ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, అండ్ లాస్ట్లీ వాళ్ళు డిగ్రీ కూడా కంప్లీట్ చేసినట్టు అవుతారు. అండ్ సెకండ్లీ ఎక్స్పాండింగ్ దిస్ అప్రెంటిస్షిప్ అండ్ వర్క్ ప్లేస్ లెర్నింగ్. అంటే ఇండస్ట్రీలో వెళ్ళి కంపెనీలకు వెళ్ళి ఇన్ హౌస్ వర్క్ చేసి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం మీద ఫోకస్ అనేది చేయాలి. దెన్ ఇండస్ట్రీ కూడా మనకి ఏంటని చెప్పంటే ట్రీట్ ఇండస్ట్రీ యాజ్ కో ఓనర్ నాట్ కన్జ్యూమర్. ఇండస్ట్రీని కో ఓనర్గా ట్రీట్ చేసి వాళ్ళని ఎక్కువగా మనం ఏం చేయాలి, ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టు ట్రైనింగ్ అండ్ స్కిల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వీ హ్యావ్ టు మేక్ దీస్ SSCs అకౌంటబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రాకపోతే SSCsని క్వశ్చన్ చేసే అకౌంటబిలిటీ అనేది మనం తీసుకురావాలన్నమాట. లాస్ట్లీ వీ హ్యావ్ టు స్ట్రెంథన్ ద స్కీమ్స్. అంటే వీ హ్యావ్ టు ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేసి వేరే PM సేతు అండ్ ITI మోడర్నైజేషన్ వీటన్నిటితో కూడా అలైన్ చేసి ఈ స్కిల్స్ అన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. బట్ ఈ రకంగా మనం చేయగలిగితే ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ దిస్ వీల్ బీ ఏబుల్ టు ఎన్ష్యూర్ హయ్యర్ ప్రొడక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు ద ఎంప్లాయర్స్, హయ్యర్ ప్రొడక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయబిలిటీ అండ్ లైక్ విత్ రెస్పెక్ట్ టు ఎంప్లాయీస్ ఆల్సో. అండ్ అల్టిమేట్లీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కూడా మనము ఎన్ష్యూర్ చేయొచ్చు. ప్రతి చిన్న జాబ్కి ప్రతి పెద్ద జాబ్కి కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ వాళ్ళకందరికీ కూడా మనం రెస్పెక్ట్ అండ్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ ఇది ఒక్కసారి మనం ఇది కనుక కరెక్ట్గా చేయగలిగితే వేజెస్ కూడా ఏవైతే ఉంటాయో అవి ఇంకా నామినల్గా అందరికీ సరిపోయేటట్టు కూడా మనం దీన్ని చేంజ్ అనేది చేయొచ్చు. అండ్ మనం చూస్తాం మన పాపులేషన్ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. బట్ ఎప్పుడైతే మనం పాపులేషన్ని ర్యాపిడ్గా గ్రో చేసి దాన్ని మనం డెమోక్రటిక్ డివిడెండ్ని కరెక్ట్గా యూజ్ చేయకపోతే దెన్ ఇండియా విల్ బికమ్ ఏ డెమోగ్రఫిక్ డిజాస్టర్. సో ఈ రకంగా డెమోగ్రఫిక్ డిజాస్టర్ అవ్వకుండా డెమోక్రటిక్ డివిడెండ్ మన గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే మనకున్న యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ వర్క్ ఫోర్స్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకొని వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేయాలి. ఆ రకంగా చేయలేకపోతే దిస్ విల్ టర్న్ ఇన్ టు ఏ డెమోగ్రఫిక్ డిజాస్టర్. ఓకే, నౌ దిస్ ఇస్ ఆల్ యూ నీడ్ టు నో. సో బేసిక్గా మనం ఏం చూసాము, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఎంతో చూసాము. అది ఉన్నాక కూడా మనకి బేసిక్గా ఎందుకు ఈ స్కిల్ డెవలప్మెంట్ గ్యాప్ అనేది ఇంకా ఉంది ఆర్ నేర్చుకున్న స్కిల్స్ ఎందుకు జాబ్ తీసుకురాలేకపోయామని చూసాము. నౌ దీని నుంచి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఒకళ్ళు అడిగితే ఈ రకంగా ఒక 3 స్టేట్మెంట్ క్వశ్చన్ అడగచ్చు.
So with reference to Pradhan Mantri Kaushal Vikas Yojana, consider the following statements. It aims to provide free short-term skill training and certification to unemployed youth and college or school dropouts. And second statement chudandi, it is implemented by the Ministry of Labour and Employment. Thirdly, Sector Skill Council play a role in setting occupational standards and assessment under the PMKVY. This is a 3-statement question. Now which of the above statements are correct? 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. So మీ ఆన్సర్ ఏంటో కమెంట్ బాక్స్లో పెట్టండి, and we'll be back again with another video. Thank you.